హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను సుజిత్ ఉన్నాను. చెప్పు సుజిత్, ఎలా ఉంది మార్కెట్ ఇప్పుడు? కస్టమర్స్ చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు సార్. ఓకే, కస్టమర్స్ ఎంక్వైరీ ఎట్లా అంటే తెలంగాణలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, మంచి రిటర్న్స్ వస్తాయి అని చాలా ఎంక్వైరీస్ వస్తుంది. సో అందరిది కన్ఫ్యూజన్ ఇదే కదా అండి. చాలా మంది కస్టమర్స్ ఏంటంటే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, బట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, గ్లోబల్లీ ఏంటి అంటే తెలంగాణ ఇస్ బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండి. అప్పటి నుంచి కూడా ఇప్పటి కూడా అదే ఉంది, ఎందుకంటే హై రిటర్న్స్ తెలంగాణలోనే వస్తాయి. అండ్ తెలంగాణలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నేను ఆ రోజు కూడా అదే చెప్పినాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. బెంగళూరు హైవే అయితే కాశ్మీర్ టు కన్యాకుమారి కనెక్ట్ చేసే హైవే ఉంది కదా, షాద్ నగర్, ఆ ప్లేస్ కొత్తూరు నుంచి తీసుకుంటే షాద్ నగర్ దాకా ఆ ప్లేస్ అనేది ఇప్పటికీ హై రిటర్న్స్ ఇచ్చే ఏరియా అండి. ఇప్పుడు రీసెంట్లీ మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఇండియాలోనే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎక్కడ లేదు, ఒకటే బెంగళూరు హైవేకి త్రీ ప్లేసెస్ లో మనకు అక్కడ రావడం జరిగింది. అండ్ రీసెంట్ చూస్తే బుల్లెట్ ట్రైన్ కూడా చూశారు కదా. శంషాబాద్ ఈజ్ ఎ హబ్ ఫర్ బుల్లెట్ ట్రైన్స్. లైక్ చెన్నై పోవాలన్నా, లేదు బెంగళూరు పోవాలన్నా, పూణే పోవాలన్నా 3 బుల్లెట్ ట్రైన్స్ కూడా శంషాబాద్ ఓన్లీ ఏది హబ్ ఇచ్చారు. సో శంషాబాద్ హబ్ ఇచ్చినారంటే శంషాబాద్ నుంచి చెన్నై పోవాలంటే, బెంగళూరు పోవాలంటే రెండు కూడా షాద్నగర్ పై నుంచే పోవాలి. సో అది ఆ కారిడార్, షాద్నగర్ కారిడార్ ఏదైతే ఉంది కదా, ఇంతకుముందు ఇండస్ట్రియల్ ఉండేది, ఇప్పుడు టూరిజం పాయింట్ లో కూడా అది ఇప్పుడు హబ్ కిందికి మారింది. సో ఇప్పుడు కూడా లేట్ చేయకండి, ఇప్పటికే మీరు మస్తు లేట్ చేశారు ఇన్వెస్ట్ చేయడానికి. ఇప్పుడు కూడా మీకు బెస్ట్ ప్రైజెస్ లో బెస్ట్ ల్యాండ్ విత్ క్లియర్ టైటిల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు చేసేయచ్చు. మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే బెంగళూరు హైవే అయితే బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాట్స్ లో అయినా కానీ, ల్యాండ్స్ లో అయినా కానీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.